అన్న ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టు ఆవిడను అంటే వీళ్ళ అన్న బెదిరించాడా లేకుంటే జనాలు బెదిరించారా ప్రపోజ్ లెటర్ వచ్చిన తర్వాత దాంట్లో స్పష్టంగా ఈమె ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు అంత బాగానే ఉంది, లెటర్ పంపించిండు వాళ్ళన్న చెప్తే వాళ్ళన్న ఇలా వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు తర్వాత ఈమె ఒప్పుకోవడానికి పెళ్ళికి అంగీకరించడానికి అసలు రీజన్ ఏంటి? పేజ్ నెంబర్ 54. ఓకే, పేజ్ నెంబర్ 54లో ఇది సవితా అంబేద్కర్ రాసిన స్వయంగా పుస్తకం. ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ బ్రదర్కి చెప్పింది. వాళ్ళ బ్రదర్కి చెప్పిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఒక సమాధానం చెప్తున్నాడు చూడండి. మై బ్రదర్ బిగన్ టీజింగ్ మీ. అతను సరదాగా టీజ్ కూడా చేసిన అనమాట. ఆమె చేసిన తర్వాత లుక్, వాళ్ళ బ్రదర్ చెప్తుంది, లుక్ హీ సెడ్ డాక్టర్ అంబేద్కర్ ఫాలోవర్స్ లవ్ డాక్టర్ అంబేద్కర్ మోర్ దెన్ దే లవ్ దేర్ ఓన్ లైఫ్స్. వాళ్ళ సొంత జీవితం కంటే అంబేద్కర్నే ఎక్కువ లవ్ చేస్తారు వాళ్ళు, అంబేద్కర్ ఫాలోవర్స్. ఇఫ్ దే ఎవర్ గెట్ టు నో దట్ దిస్ డాక్టర్ బాయ్ అంటే డాక్టర్ మేడం ఈజ్ టర్నింగ్ డౌన్ దేర్ బాబాసాహెబ్ ప్రపోజల్, అంటే బాబాసాహెబ్ ప్రపోజల్ని ఈమె తిరస్కరించినట్లయితే చూడండి, యూ విల్ బీ ఎట్ రిస్క్. వాళ్ళనే చెప్తున్నాడు, నువ్వు ప్రమాదంలో పడతావు. ఇఫ్ యూ సే నో, ఒకవేళ నువ్వు నో అని చెప్తే, ఆయన ప్రపోజల్ నో అని చెప్తే, దే ఆర్ వెరీ లైక్ టు కిల్ యూ. వాళ్ళు చంపేసే అవకాశం కూడా ఉంది నిన్ను, స్పష్టంగా చెప్తున్నాడు, కిల్ యూ. సో గెట్ బ్యాక్ టు హిమ్ విత్ అన్ ఇన్స్టెంట్. ఇదంతా మిస్టర్ అనమాట. అంటే ఈమె నెక్స్ట్ అంగీకారాన్ని ఎలా చెప్పింది? ఆ అంగీకారం కూడా నెక్స్టే ఉంటుంది. నెక్స్ట్ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది. ఇక్కడ నేను రాసుకున్నాను ఒప్పుకోవడానికి కారణం అని కూడా స్పష్టంగా రాసుకున్నాను అనమాట. నేను చాలా స్పష్టంగా నోట్స్ రాసుకుంటాను నేను ఎప్పటికప్పుడు చాలా. ఈయన కూడా సేమ్ ఇదొక కారణము. సరే, ఈయన కూడా ఇక ఈ 2 కారణాలతో చెప్తా. ఆమె ఒకటి ఏంటంటే, సరే ఒప్పుకోకపోతే జరగబోయే ప్రమాదం ఏంటో అనేది కూడా ఊహించుకో. అది జరగకపోవచ్చు కానీ వీళ్ళు అనుకుంటారు అనమాట, ఒప్పుకోకపోతే మా బాబాసాహెబ్ ఆల్రెడీ చదివి చెప్పా. ఇంకోటి కూడా ఏంటంటే, సరే ఈయన హెల్త్ కూడా మామూలు ప్రాబ్లం ఉంది, ఒక మంచి గొప్పవాడు మహానుభావుడు, సో నా జీవితాన్ని త్యాగం చేద్దాం ఆయన కోసం అని కూడా సెకండ్ ఆప్షన్ అనుకొని చేసుకుంటుంది. సెకండ్ ఆప్షన్ తీసుకొని 2 ఆప్షన్లు తీసుకొని చేసుకుంటుంది. వీళ్ళు జీవనాన్ని ఎన్ని రోజులు గడపగలిగారు? 15th April 1948లో మ్యారేజ్ చేసుకున్నారు. 48 అంటే 47లో కలిశారు, 47లో కలిశారు, 48లో మ్యారేజ్ చేసుకున్నారు. 48లో మ్యారేజ్ చేసుకున్నారు. అది కూడా 15th April 1948 ఢిల్లీలో చేసుకున్నారు మ్యారేజ్. మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు ఏప్రిల్లో చేసుకున్నారు 15th. హనీమూన్కు June 16th రోజు వెళ్ళారు. హనీమూన్కు June 16th, 7th నుంచి 16th వరకు హనీమూన్లో ఉన్నారు. 7th నుంచి 16th వరకు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల వీళ్ళు? 48 నుంచి 56 అంటే 49, 50, 51, 52, 53, 54, 55, 56 దాదాపు 8 years కలిసి ఉన్నారు. అందుకే అంబేద్కర్ గారు కూడా ఒక మాట అంటాడు ఏంటంటే, మళ్ళీ ఒకసారి మీరు ఆగాలి. అంబేద్కర్ గారు ఒక సందర్భంలో పేజ్ నెంబర్ 285 పేజ్ నెంబర్ 285లో ఏం చెప్తాడంటే, బాబాసాహెబ్ హ్యాడ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ద ఉమెన్ అంటే ఎవరైతే పెళ్లి చేసుకోరో ఆవిడ హ్యాడ్ యాడెడ్ 8 or 10 years టు హిజ్ లైఫ్. అంటే ఈయనకున్న ఆరోగ్య సమస్యల వల్ల 1946, 47 చనిపోవాలా అసలు యాక్చువల్గా. 46, 47, 48 అప్పుడే చనిపోవాలా. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన లైఫ్లో లవ్ చేసుకోవడం అంతా ఒక ప్రాసెస్ జరిగింది 1 year దాకా. ఈ ప్రాసెస్లో ఆమె ట్రీట్మెంట్ ఇవ్వడము, చేసుకున్న తర్వాత 8 years, అంతకుముందు ఒక 1 year, 9.5 years అనమాట. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈమె రావడం వల్ల, తన జీవితంలోకి రావడం వల్ల నాకు 8 నుంచి 10 సంవత్సరాలు నా జీవితానికి వయసు అంటే ఆయుష్ పెరిగింది అని చెప్పి స్వయంగా అంబేద్కర్ చెప్తున్నాడు. ఆమె రావడం వల్ల దగ్గర నుండి కొత్త జీవితం అంటే చాలా చూసుకుంది కదా ఆవిడ అని స్పష్టంగా అంబేద్కర్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు జనాల్లో ఉన్నది లేకుంటే మన అంబేద్కరిస్టులుగా వీళ్ళు ప్రచారం చేసేది ఓన్లీ లైఫ్ను ఇటు త్యాగం చేశాడని ఒక మాట చెప్తారు. రెండో మాట ఏంటంటే, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే బెడ్ మీద ఉన్నప్పుడు
అంటే ఇన్ ద సెన్స్ మన సీనియర్ ఎన్టీ రామారావు గారు లక్ష్మీప్రభాతని ఎలా పెళ్లి చేసుకున్నారు దానికి ఇది నిదర్శనం అట్లాగే ఉంటుంది. దానికి నిదర్శనం చెప్తుంటారు. ఇది కంప్లీట్లీ రాంగ్ అయితే మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు 48లో మ్యారేజ్, Authentication. మా మ్యారేజ్ ఎప్పుడైంది, ఎక్కడైంది, ఎక్కడ వెళ్ళారు, హనీమూన్ ఎక్కడ పోయినాము, ఆ హనీమూన్కి వచ్చినట్టు ఇంకొక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి, చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆయన కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు మనకు. మళ్ళీ ఆయన ఎప్పుడు చనిపోయాడు, 56లో చనిపోయాడు. మరి 1946లో 1947లో మేడం చూశాడు. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదా. బెడ్ మీద చనిపోయే ముందు నెల రోజుల ముందు 2 నెలల ముందు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు ఆయన? ఇంత చరిత్ర ఉంది కదా. దాదాపు 9-10 సంవత్సరాల చరిత్ర ఉంది ఆయన 9-10 సంవత్సరాల జీవితంలో ఉందా ఆవిడ పెళ్లి చేసుకొని 8 years ఉంది. పెళ్లి కాకముందు 1.5 year ఉంది. మరి ఇంత స్పష్టంగా బుక్ ఇప్పుడు మనము ఇలా ఇప్పుడు ఎవడో ఈ బుక్ని ఎవడు రాసిరండి, ఇది ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య కత్తి పద్మారావు లేకుంటే రెంజల రాజేశ్వర రాసిన పుస్తకం కాదు ఇది. కాదు ఆవిడ భార్య స్వయంగా రాసింది. ఆవిడ డాక్టర్ అంబేద్కర్, సవితా అంబేద్కర్ గారు ఆవిడ స్వయంగా రాసిన పుస్తకం అండి. మేము దాని నమ్మము, ఈ కోన్కిస్గా గొట్టంగాలు చెప్పింది మేము నమ్ముతామా అంటే మీ కర్మ. అన్న ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా జై భీమ్ అని నినాదం వినొస్తుంటుంది. జై భీమ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు జై భీమ్ అనేదాన్ని కూడా ఎంత వక్రీకరించి చేశారంటే మా అంబేద్కరిస్ట్లో, జై అంటే ఒక ప్రైజ్ లాగా, జై అంటే వర్దిల్లాలి ఇట్లాంటి జై అని ఓకే. అది భీమ్ అంటే నాలెడ్జ్ అని చెప్తారు. భీమ్ అంటే నాలెడ్జ్ అంటారు. అది ఏ భాషలో? పాలీ భాషలో భీమ్ అంటే నాలెడ్జ్ అంటారు. నేను పాలీ మన సింపుల్ బై ఇప్పుడు బై సార్ మనం ఒకటే ఏం చేద్దామంటే క్వశ్చన్ వచ్చింది దాన్ని ఎక్కడ చెప్తానంతే. ఒకటే ఇప్పుడు పాలీ భాష మనకు ఇంటర్నెట్ విపరీతమైన అవైలబుల్ ఉంది. డిక్షనరీ కోసం మనం బుక్ స్టాల్ కొనవసరం లేదు. నీ మొబైల్లోనే పాలీ భాష డిక్షనరీ అని ఇది కొట్టు, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని BHEEM అని కొట్టు, BHIM అని కొట్టు. భీమ్ అంటే 2 స్పెల్లింగ్లు ఉన్నాయి. ఆ రెండింటి అర్థాలు ఏముందో చూడు. ఏముందన్న? పాలీ భాషలో భీమ్ అంటే భయంకరమైన అని ఉంది. మరి దానికి వాళ్ళు చెప్పాలి, అంబేద్కర్స్లో చెప్పాలి దీనికి సమాధానం. పాలీ భాషలో భీమ్ అంటే అర్థము భయంకరమైన, భయంకరుడు అన్నట్టు అర్థం ఉంది. మరి జై భీమ్ అని వీళ్ళు పాలీ భాషలో భీమ్ అంటే అర్థము నాలెడ్జ్ అన్నారు కదా, అక్కడ లేదు పాలీ భాషలో నాలెడ్జ్. భీమ్ అంటే పాలీ భాషలో భయంకరమైన అని ఉంది. సరే, పాలీ భాష కాకుండా వేరే భాషలు దేంట్లో ఏదన్నా? సార్ భీమ్ అంటే ఏంది? మహాభారతంలో భీముడు అంతే. మహాభారతంలో భీముడు. భీముడు అంబేద్కర్ వాళ్ళ నానేంటి? ఒక హిందూ భక్తుడు, రాముడికి విపరీతమైన భక్తుడు. ప్రతిరోజు రాముడి జపం చేస్తుండే. అవును. చిన్నప్పుడు అంబేద్కర్ వాళ్ళ ఆయన పిల్లలైన అంబేద్కర్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రామాయణము మహాభారతం అన్నీ చెప్పేవాడు. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈరోజు పుస్తకం తెలియలే. కీర్ గారు, ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని రాసిన కీర్ గారు ఉన్నారు కదా, బయోగ్రఫీ రాసిన కీర్ గారు ఉన్నారు కదా, కీర్ గారి పుస్తకంలోనే స్పష్టంగా రాసి ఉంది. నాకు తెలిసి నా రిఫరెన్స్ కూడా ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చెప్తా, ఉండాలి. సో స్పష్టంగా అందులో ఏది కీర్ గారు రాసిన పుస్తకంలో అంబేద్కర్ గారి తండ్రి గారు స్పష్టంగా రాసింది, మా తండ్రి గారు ఇలా మొక్కేవారు, మమ్మల్ని ప్రతిరోజు మాకు పద్యాలు నేర్పించేవారు, శ్లోకాలు చెప్పించేవారు అని స్పష్టంగా ఉంది అందులో. ఇప్పుడు భీమ్ అని ఎందుకు పెట్టిండు వాళ్ళ ఫాదరు? బాబా సాహెబ్ అంబేద్కర్ అంటాం మనం. యాక్చువల్గా ఆయన పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ కూడా కాదు, సక్పాల్. ఇంటి పేరు ఏంది? సక్పాల్. భీమ్రావ్ రామ్జీ సక్పాల్. భీమ్రావ్ అంటే ఎవరు? మహాభారతంలో భీముడు. రామ్జీ అంటే ఎవరు? సాక్షాత్ శ్రీరామచంద్రుడు. సక్పాల్ అంటే ఏంది? ఇంటి పేరు. ఓకే, ఇంత స్పష్టంగా ఉంది చూడండి పేరు. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, మా అంబేద్కరిస్టులు పొద్దున్న లేవగానే అంబేద్కర్ మా బ్రాహ్మణ్స్ తిడతారు, బ్రాహ్మణ్స్ అది ఇది అని చెప్తారు. ఈ సక్పాల్ అనే ప్లేస్లో అంబేద్కర్ అనే పేరు ఎట్లా వచ్చింది? కరెక్టే కదా, మీ దగ్గర సక్పాల్ అనే ప్లేస్లో అంబేద్కర్ పేరు ఎట్లా వచ్చింది? అదే బయోగ్రఫీలో పేజ్ నెంబర్ 14 మా
పేజ్ నెంబర్ 14లో స్పష్టంగా ఆయన అంబేద్కర్ రాసింది ఏంటంటే, నాకు నా స్కూల్ జాయిన్ చేసినప్పుడు మా నాన్న భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అంబే వాడేకర్ అని రాసింది అనమాట. అంబే వాడేకర్ అంటే ఊరి పేరు అనమాట. ఆ రోజుల్లో దాన్ని అంబే వాడేకర్, వాళ్ళు ఉంటున్న ఊరు విలేజ్ ఏంటంటే అంబే వాడేకర్, సక్పాల్ అని రాయలే, అంబే వాడేకర్ అని రాసింది అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఊరి పేరు రాసేవాళ్ళు అనమాట. ఓకే, యాక్చువల్గా అక్కడ ఏం రాయాలంటే భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అంబే వాడేకర్ అని రాయాలి ఊరి పేరు. ఆయన ఏం చేసినంటే ఈ సక్పాల్ అనేది పోయి అంబే వాడేకర్ అని రాసింది. అప్పుడు అక్కడ ఉన్న టీచర్ కృష్ణాజీ కేశవ్ అనే ఒక బ్రాహ్మణ టీచర్, కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ అనే పేరు. ఆయన ఈ అంబే వాడేకర్ ఊరి పేరు ఎందుకు నా పేరు పెడతా అంటే, ఎందుకు ఈయనకి అంత ఇష్టం అంటే అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. ఈయన ప్రతిరోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటాడు కదా టీచర్, ప్రతిరోజు ఆ లంచ్ బాక్స్ నుంచి అంబేద్కర్కు ఫుడ్ పెట్టేవాడు. ప్రతిరోజు పేరు రాసిన అంబేద్కర్ రాసిన స్వయంగా. ఓకే, నాకు ప్రతిరోజు నాకు ఫుడ్ పెట్టేవాడు ఆయన బాక్స్ నుంచి అని చెప్పి, ఆయన కొడుకులాగా చూసేవాడు నన్ను అని చెప్పి. ఆయన ఏం చేసిందంటే, నా సర్నేమ్ ఈయనకు భీమ్రావ్ రామ్జీకి ఇస్తా అని చెప్పి ఆ అంబే వాడేకర్ తీసేసి అంబేద్కర్ అని చెప్పాడు. ఓకే, ఇదే విషయాన్ని ఇంకొకరు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎవరు అంటే, ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ తర్వాత ఆయన కొడుకు యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్ కొడుకు ఎవరు? ప్రకాష్ అంబేద్కర్. ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ప్రకాష్ అంబేద్కర్ బ్రతికే ఉన్నారు. ఆయన ఆల్రెడీ మన తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం పెట్టాం కదా, దానికి ఓపెనింగ్ చేసింది ఆయన్నే. ఓకే, ఆయన్నే స్వయంగా చెప్పిండు ఏంటంటే, మా తాత, మా అంబేద్కర్ తాతకి అంబేద్కర్ని పేరు పెట్టింది ఒక ఉపాధ్యాయుడు అని చెప్పి ఆయనే చెప్పిండు స్పష్టంగా. దీనికి సంబంధించిన ఆధారం కూడా నా యూట్యూబ్లో ఉంది చూడండి. ఓకే, సో అంబేద్కర్ అని పేరు పెట్టి ఈరోజు అంబేద్కర్ అని చెప్పి బ్రాహ్మణి తిడుతున్న ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్కి నేను చెప్తున్నా, అంబేద్కర్ అనే పేరు తీసేయండి. వాళ్ళ నాన్నగారు ఏ పేరు అయితే పెట్టిండ్రో భీమ్రావ్ రామ్జీ, ఆ పేరుతో పిలవండి. కంప్లీట్ రామాయణంలో మహాభారతంలో అట్లా చెప్పుకుంటే ఇంకా మీద డేంజర్ వీళ్ళకు. అందుకే ఈ అంబేద్కర్ దాన్ని ఏదో వక్రీకరించి ఏదో నడిపిస్తున్నారు పాపం.